హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, విజయసాయి రెడ్డికి సిఐడి వాళ్ళు షాక్ ఇచ్చారు సార్. మరోసారి ఆయనకి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పేస్తారు. ఆయన రీసెంట్గానే నోటీసులు అందుకొని విచారణకు కూడా హాజరయ్యారు. మళ్ళీ ఇప్పుడు 25వ తారీఖు కూడా విచారణకు హాజరు కావాలని చెప్తున్నారు. మరి ఈ రోజే 25వ తారీఖు రోజే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి ఏం జరిగే అవకాశం ఉంది విజయసాయి రెడ్డి గారి విషయంలో? విజయసాయి రెడ్డి నిజానికి రాజకీయాల నుంచి విరమించుకొని నేను వ్యవసాయం చేస్తానని చెప్పాడు. చంద్రబాబుని నాకు వ్యక్తిగతంగా ఆయన మీద ఏం ద్వేషం లేదని చెప్పాడు. సో ఇవన్నీ చెప్పినాక కూడా ఆయన మళ్ళీ రాజకీయాల్లో ఉంటున్నట్టుగానే ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ని కలిశాడు ధన్కర్ని. తర్వాత జగన్ గురించి ఇప్పుడు ఒకసారి బయటకు వచ్చినాక జగన్ పార్టీలో ఏం జరిగితే ఈయనకి సంబంధం లేదు. కానీ ఈయన పదే పదే ట్వీట్లు చేస్తూ మీడియాతో మాట్లాడుతున్నాడు. రెండోది విక్రాంత్ రెడ్డినే తప్పు చేశాడు అని మాట్లాడుతున్నాడు. తర్వాత లిక్కర్ స్కామ్లో కూడా ఎవరు డబ్బులు ఎంత తిన్నారు ఇవన్నీ నాకు తెలుసు అంటున్నాడు. అంటే ఈయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా యాంటీ జగన్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. మరి ఎందుకు ఇస్తున్నాడు? ఒకటి, చంద్రబాబు తన మీద ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి. దాని నుంచి బయటపడడానికి జగన్కి హాని చేస్తే చంద్రబాబు తనకి కేసుల్లో ఇరికించుకుని ఉంటాడన్న ఉద్దేశంతో చేస్తున్నాడా? లేకపోతే ఆల్రెడీ బీజేపీతో ఒక ఒప్పందం అయింది, బీజేపీ తనకి గవర్నర్ పోస్ట్ ఇవ్వబోతున్నారు. అయితే ఈ లోపల కొంత జగన్కి డ్యామేజ్ చేయాలన్న కండిషన్తోనే చంద్రబాబు కూడా దానికి ఓకే చేశాడు అన్న ఇది కూడా బయటకు వస్తుంది వార్తలు. ఇది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ అసలు విజయసాయి రెడ్డి జగన్ కలిసి డ్రామా ఆడుతున్నారు. ఊరికే ఉత్తుత్తిగా జగన్ మీద పోరాటం చేస్తున్నట్టుగా విజయసాయి రెడ్డి బిల్డప్ ఇస్తున్నాడు. ఇదంతా కూడా జగనే ప్లాన్ చేసి ఈయన్ను బీజేపీలోకి పంపించే కార్యక్రమం చేస్తున్నాడు. ఒకప్పుడు చంద్రబాబు కూడా అలాగే తన మనుషుల్ని బీజేపీలోకి పంపించాడు. అలాగే జగన్ కూడా ఇప్పుడు తన వాళ్ళని బీజేపీలోకి పంపించి బీజేపీ నుంచి తనకి సెక్యూరిటీ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. బీజేపీతో డీల్ చేసుకుంటున్నాడు. బీజేపీ ఎన్నికల్లో ఉన్న రాష్ట్రాలకి తను ఫండ్స్ సప్లై చేయడం కావచ్చు, ఇలాంటి కొన్ని ఆఫర్స్ ఇచ్చి బీజేపీతో మంచిగా ఉండడం వల్ల జగన్ కేసుల నుంచి ఇబ్బంది కలగకుండా బీజేపీ చూసుకుంటుంది. అట్లాగే చంద్రబాబు జగన్ని అరెస్ట్ చేయకుండా కూడా బీజేపీ చూసుకుంటుంది అన్న ఒక వార్త. దీనికి చంద్రబాబు చెక్ పెట్టడానికి ఇతన్ని కేసుల్లో గట్టిగా ఇరికించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఈడీ విచారణ జనవరిలో చేశారు. అప్పుడు ఒక 25 ప్రశ్నలు ఇతను అడిగారని చెప్తున్నారు. మళ్ళీ లాస్ట్ వెన్స్డే సిఐడి పిలిచింది. సిఐడి అనేక ప్రశ్నలు అడిగింది. దానికి మళ్ళీ ఈయన మీడియాకు వచ్చి కూడా సమాధానం చెప్పారు. మళ్ళీ ఇప్పుడు సిఐడి ఫ్రెష్గా ఈయనకి నోటీసులు ఇచ్చింది. 25వ తేదీ ఈయన్ని మళ్ళీ విచారణకు రమ్మన్నారు. అంటే మరి ఎందుకు పదే పదే సిఐడి విచారణకి ఈయన పిలుస్తుంది అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఇక్కడ ఏ కేసు ఈయన మీద ఎటువంటి సెక్షన్లు పెట్టారు, కేసు ఏంటి అనేది మనం చూసినప్పుడు యాక్చువల్గా ఏంటంటే కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ అంటారు. అంటే కేఎస్పిఎల్ దాని పేరు, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కంపెనీ. ఇందులో కర్ణాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి, కేవీ రావు అంటారు ఆయనకు 41.12% అందులో షేర్ ఉంది. అట్లాగే కేఎస్ఈజెడ్ అంటే కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్, ఎస్ఈజెడ్ అంటారు. కాకినాడ ఎస్ఈజెడ్లో 48.74% కేవీ రావుకు ఉంది. ఈ రెండు వాటాల్ని తన అల్లుడు అంటే విజయసాయి రెడ్డి అల్లుడు పేరు రోహిత్ రెడ్డి, కూతురు నేహారెడ్డి వాళ్ళ భర్త, కూతురు అంటే పెంపుడు కూతురు. సో ఈ రోహిత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ శరత్ చంద్రారెడ్డికి అరబిందో ఫార్మా అనేది ఒక కంపెనీ ఉంది. దానికి ఇంకొన్ని అనుబంధ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 1 డజన్ కంపెనీల పైన ఈ శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్గా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ కేవీ రావు వాటాల్ని అడిగిన కంపెనీ పేరు అరబిందో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. అంటే అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. దీన్ని ఇప్పుడు ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్గా మార్చారు. సో ఈ కంపెనీకి ఈ వాటాల్ని తక్కువకు రాయించుకోవాలన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ సీపోర్ట్లో ఉండే 41.12% వాటాల విలువ 2,500 కోట్లు అయితే వీళ్ళు రాయించుకున్నది 494 కోట్లకి రాయించుకున్నారు అనేది ఒక ఆరోపణ. రెండో ఆరోపణ కేఎస్ఈజెడ్, కాకినాడ ఎస్ఈజెడ్లో 48.74% వాటా కేవీ రావుకుంటే
దాన్ని ఈ అరవిందో రియాలిటీ వాళ్ళు ఆ వాటా విలువ 1109 కోట్లు. ఈ వాటాల విలువ 48.74% వాటాల విలువ 1109 కోట్లు అయితే వీళ్ళు కేవలం 12 కోట్లకి ఆ వాటాలను రాయించుకున్నారు. అంటే టోటల్గా 3600 కోట్ల విలువైన వాటాల్ని వీళ్ళు దాదాపు 500 కోట్లకి రాయించుకున్నారు. అంటే దాదాపు 3100 కోట్లు వాళ్ళకి మిగిలాయి బెదిరించడం వల్ల. ఇది చెప్తున్నారు. మామూలుగానే మనకు ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతరులను బెదిరించి రాయించుకోవడం అనేది ఈ మధ్య అన్ని చోట్ల వింటున్నాం మనం. అదాని అనేక మందిని బెదిరించి ఎయిర్పోర్ట్లని సీపోర్ట్లని రాయించుకున్నాడనే వార్తలు కూడా దేశవ్యాప్తంగా మీడియాలో వచ్చాయి. అంటే ఎవరి దగ్గర పవర్ ఉంటే వాళ్ళు మిగతా బిజినెస్ పీపుల్ని బెదిరించి రాయించుకోవడం. ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా పోలీసులను ఉపయోగించుకొని కొంతమంది తమ పేరుతో వాటాలను బదలాయింపు చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇది కామన్ ప్రాక్టీసే. అలాగా ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేవీ రావుని బెదిరించి విజయసాయి రెడ్డి అల్లుడికి బ్రదర్ అయిన శరత్ చంద్రారెడ్డి కంపెనీలోకి ఈ వాటాలని రాయించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. దీనికి A1గా విక్రాంత్ రెడ్డి ఉన్నాడు. ఏవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి. విక్రాంత్ రెడ్డినే ఇదంతా డీల్ చేశాడు. అయితే విజయసాయి రెడ్డి కేవీ రావుకి ఫోన్ చేసి ఇట్లా విక్రాంత్ వస్తాడు, నువ్వు డీల్ కుదుర్చుకో, లేకపోతే ఇబ్బందులు ఉంటాయని ఇండైరెక్ట్గా బెదిరించినట్టు. తర్వాత కేవీ రావుని సెప్టెంబర్ 2020లో జగన్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఈయన మీద సిఐడి మన బిఎన్ఎస్ చట్టం కింద 506, 384, 420, 109, 467, 120B, రెడ్ విత్ 34 ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే నేర స్వభావంతో కూడుకున్న బెదిరింపు. రెండవది ఎక్స్టార్షన్, డబ్బులు లాగడానికి బెదిరించి డబ్బులు లాక్కోవడం. మూడవది చీటింగ్, మోసం చేయడం. నాలుగవది ఫోర్జరీ, తప్పుడు సంతకాలు పెట్టడం. ఐదవది కాన్స్పిరసీ, కుట్ర పన్నడం. ఈ సెక్షన్ల కింద విజయసాయి రెడ్డి మీద కూడా కేసు పెట్టారు. మొత్తం దీంట్లో 5 మంది మీద ఇప్పుడు కేసు పెట్టారు. A1 విక్రాంత్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి, A3 శరత్ చంద్రారెడ్డి, A4 శ్రీధర్, A5 అరవిందో రియాలిటీ ఇన్ఫ్రాడ్ లిమిటెడ్. సో ఈ 5 మీద పెట్టారు. ఇప్పుడు A1 ఏమో విక్రాంత్ రెడ్డి ఏమో ఆల్రెడీ బెయిల్ మీద యాంటిసిపేటరీ బెయిల్, ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఈ విజయసాయి రెడ్డి మాత్రం తెచ్చుకోలేదు బెయిల్. విజయసాయి రెడ్డి నేను విచారణకు హాజరవుతాను, ఎదుర్కొంటానని చెప్తున్నాడు ముందు నుంచి. సో ఆయన్ని ఇప్పుడు విచారిస్తున్నారు. అయితే గతంలో విజయసాయి రెడ్డి విచారణ అయినాక బయటకు వచ్చి ఏం చెప్పాడంటే, నాకు కేవీ రావు తర్వాత నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాడు, ఎందుకంటే విజయసాయి రెడ్డికి అసలు సంబంధం లేదు, ఆయన నాకు ఫోన్ చేయలేదు, కానీ ఒక పెద్ద ఆఫీసరు విజయసాయి రెడ్డిని ఇరికించాల్సిందిగా నన్ను ప్రెజర్ చేశాడు, అందుకే నేను నా కంప్లైంట్లో విజయసాయి రెడ్డి పేరు చేర్చాల్సి వచ్చింది అనేది చెప్పాడని చెప్తున్నారు. ఈ కేసు మొత్తం కూడా విక్రాంత్ రెడ్డి డీల్ చేశాడు తప్ప నాకు విక్రాంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు, సుబ్బారెడ్డి కొడుకుగా మాత్రమే విక్రాంత్ నాకు తెలుసు అనేది కూడా విజయసాయి రెడ్డి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు విజయసాయి రెడ్డిని పిలిపిస్తున్నారు అన్నప్పుడు నేను ఫస్ట్లో చెప్పినట్టుగా ఈయన ఏమన్నా ప్రోరుగు మారుతాడా, ఇంకా మిగతా జగన్ కూడా ఇరికిస్తాడా, ఇవన్నీ చూడాలి. లేదు జగను విజయసాయి రెడ్డి కలిసి డ్రామా ఆడుతున్నారు, వీళ్ళకి చెక్ పెట్టాలంటే విజయసాయి రెడ్డికి కొంత రుచి చూపించాలి అని ఏమన్నా చంద్రబాబు ట్రై చేస్తున్నాడా అనేది 2 యాంగిల్. సో ఇది ఇంకొంత టైం గడిస్తే కానీ మనకు క్లారిటీ అయితే రాదు.